సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఈవెన్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈవెన్ నెంబర్ అంటే ఎనీ నెంబర్ దట్ కెన్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ ఈజ్ నోన్ యాజ్ ఈవెన్ నెంబర్. సో ఏదైతే నంబర్స్ మనకి టూ టేబుల్లో వస్తాయో సో అవన్నీ మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఈ ఎగ్జాంపుల్లో మనకున్న ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 అండ్ 20. సో ఎక్సెట్రా. ఈ నెంబర్స్ అన్నీ మనకి టూ టేబుల్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 1s are 2. సో 2 అనేది ఒక ఈవెన్ నెంబర్. 2 2s are 4. 4 అనేది ఒక ఈవెన్ నెంబర్. 2 3s are 6. సో 6 అనేది ఒక ఈవెన్ నెంబర్. 2 4s are 8. సో 8 అనేది ఒక ఈవెన్ నెంబర్. సో ఇలా ఆల్ నంబర్స్ దట్ కెన్ బి డివిజిబుల్ బై టూ. ఏదైతే టూ టేబుల్తో డివిజిబుల్ అవుతుందో వాటిలన్నిటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. దీన్ని మనం ఈజీ మెథడ్లో గుర్తుపెట్టుకోవాలంటే ఒకే ఒక రూల్ ఉంది. సో ఏదైనా నంబర్ అది కనుక 0తో కానీ 2తో కానీ 4తో కానీ 6తో కానీ 8తో కానీ ఈ 5 నెంబర్స్లో ఏ నెంబర్స్తో అయితే ఎండ్ అవుతుందో అవన్నీ ఈవెన్ నెంబర్స్ అండ్ డివిజిబుల్ బై టూ. ఇక్కడ మనం చూస్తే ఈవెన్ నెంబర్స్ అన్నీ డాట్స్ అండ్ బబుల్స్ ఫామ్స్లో ఇక్కడ ఇచ్చారు. ఎగ్జాంపుల్ 2. సో 2 ఈజ్ అ డివిజిబుల్ ఆఫ్ 2. టూ టేబుల్లో 2 1s are 2 ఉంటుంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. అండ్ వీ హ్యావ్ 4 డాట్స్. ఇక్కడ ఉన్న 4 డాట్స్ 4 అనే నెంబర్ని రిప్రజెంట్ చేస్తాయి. సో 2 2s are 4 కాబట్టి 4 అనేది డివిజిబుల్ బై 2, అందుకని ఇది ఈవెన్ నెంబర్. ఇలా ఏమైనా నెంబర్స్ లాస్ట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. సో నౌ ఆడ్ నెంబర్స్ అంటే ఆపోజిట్ టు ఈవెన్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఏంటి ఈ ఆడ్ నెంబర్స్ అంటే ఎనీ నెంబర్ దట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ నోన్ యాజ్ ద ఆడ్ నెంబర్. అంటే ఏ నెంబర్స్ అయితే మనకి టూ టేబుల్లో అసలు కనిపించవో ఆ నెంబర్స్ అన్నిటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ మేజర్గా వాటికున్న డిఫరెన్సెస్ ఏంటి, ఎలా డిఫర్ చేయాలి, అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని ఇప్పుడు తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలి అంటే సింపుల్గా షార్ట్కట్గా లేకపోతే ఏదైనా కొండ గుర్తుగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈవెన్ నంబర్ అంటే ఆ నంబర్ కనుక ఒకవేళ 2తో 4తో 6తో 8తో 0తో, సో ఇక్కడ 0 కూడా యాడ్ చేసుకోవాలి. 0తో కనుక ఎండ్ అయిన ఏ నెంబర్స్ చూసినా అవి ఈవెన్ నెంబర్సే అవుతాయి, ఎందుకంటే అవన్నీ డివిజిబుల్ బై 2 అవుతాయి. అండ్ ఆడ్ నెంబర్స్ ఏంటంటే ఏ నెంబర్స్ అయితే 1 3 5 7తో ఎండ్ అవుతున్నాయి అండ్ అవన్నీ మనకి ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్లో 9 మిస్ అయింది, ఈవెన్ నెంబర్స్లో 0 మిస్ అయింది. మీరు 0 అండ్ 9 యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ నెంబర్కి 0 యాడ్ చేసుకోవాలి అండ్ ఆడ్ నెంబర్కి 9 యాడ్ చేసుకుంటే మనకి వస్తుంది. సో ఇప్పుడు పైన ఉన్న కండిషన్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇక్కడ 14లో 4 లాస్ట్ డిజిట్ 4. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్లో లాస్ట్ డిజిట్ కనుక 4 అయితే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. అండ్ ఇక్కడ 36లో 6 ఉంది, లాస్ట్ డిజిట్ కనుక 6 కానీ ఉంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. అండ్ ఇక్కడ 98 ఉంది, 8 అనేది ఈవెన్ నెంబర్ రూల్లో ఉంటుంది. సో లాస్ట్ డిజిట్ 8 కాబట్టి 8 కనుక ఒక నెంబర్లో ఉంటే లాస్ట్లో ఉంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 122 ఉంది, లాస్ట్ నెంబర్ వచ్చి 2. సో ఇక్కడ 2 ఉంది కదా ఈవెన్ నెంబర్ రూల్. సో లాస్ట్ డిజిట్ కనుక 2 ఉంటే అది ఎంత పెద్ద నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే సేమ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఆడ్ నెంబర్ రూల్ కూడా సేమ్. 1 3 5 7 9తో కనుక ఏదైనా నెంబర్ ఎండ్ అవుతుంటే అది ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ లాస్ట్ డిజిట్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్ కనుక 1 3 5 7తో కానీ ఎండ్ అయి ఉంటే మనకి ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే 13లో లాస్ట్ డిజిట్ 3. సో ఆడ్ నెంబర్ రూల్లో 3 ఉంది, లాస్ట్ డిజిట్ 3 అయితే అది ఆడ్ నెంబర్ అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ 45లో లాస్ట్ డిజిట్ 5. సో ఇది ఆడ్ నెంబర్ రూల్లో ఉంది. ఏదైనా నెంబర్ 5తో కనుక ఎండ్ అవుతుంటే అది ఏమవుతుంది, ఆడ్ నెంబర్. సో ఇలా మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే లేకపోతే మల్టిపుల్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ నెంబర్ ఏమవుతుంది అని తెలుసుకుందాం. సో ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్.
సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏదైనా ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో యాడ్ చేసినప్పుడు మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. అది ఎగ్జాంపుల్లో చూద్దాం. 2 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్. అండ్ దీన్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో యాడ్ చేద్దాం. సో 2 + 2 = 4. 2 + 2 = 4 అవుతుంది. సో ఇక్కడ ఈ 4 అనేది ఈవెన్ నెంబర్. సో ఈ 4 అనేది ఏమవుతుంది అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ఉన్న రూల్ ప్రకారము సో ఎనీ నెంబర్ కనుక 4తో కానీ ఎండ్ అవుతుంది అని అంటే లేకపోతే ఒకే డిజిట్లో 4 కనుక ఉంటే అది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఏదైనా ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో యాడ్ చేస్తే మనకు వచ్చేది కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. అండ్ ఇంకేదైనా ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఒక ఆడ్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ 3. నెక్స్ట్ మనం ఏదైనా ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏమొస్తుందంటే ఈవెన్ నెంబర్. సో అదే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూద్దాం. 1 అనేది ఒక ఆడ్ నెంబర్ అండ్ ద నెక్స్ట్ ఆడ్ నెంబర్ 1 తర్వాత వచ్చే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి మనకి 3. సో ఈ 2 ఆడ్ నెంబర్స్ని కనుక మనం యాడ్ చేస్తే 1 + 3 ఎంత? 4. సో 4 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్. సో పైన అక్కడ రాస్తున్నాం కదా 4 అనేది ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్ తీసుకుందాం. సో ఫస్ట్ ఈవెన్ నెంబర్ 2 అండ్ ఫస్ట్ ఆడ్ నెంబర్ 1. సో 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? సో 3 అనేది ఇక్కడ చూసినట్టయితే మీరు ఏదైనా నెంబరు 1 3 5 7తో 9తో ఎండ్ అయితే అది ఆడ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 3 అనేది ఉందా ఇక్కడ మనకి? సో 3 అనేది ఏమవుతుంది? ఆడ్ నెంబర్. సో ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఏదైనా ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ = ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ = ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ = ఆడ్ నెంబర్. సో రెండు నెంబర్స్ ఈవెన్ నెంబర్ అయితే అది మనకి యాడ్ చేయంగా వచ్చేది ఈవెన్ నెంబర్ అవుతుంది. 2 ఆడ్ నెంబర్స్ యాడ్ చేసినా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. కానీ ఒక్క ఆడ్ నెంబర్ ఒక ఈవెన్ నెంబర్ తీసుకుంటే మనకి లాస్ట్ వచ్చే నెంబర్ అది ఆడ్ నెంబరే అవుతుంది. సో ఇప్పటిదాకా మనం అడిషన్ రూల్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ చూసాం కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ రూల్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ చూద్దాం. ఏదైనా ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్ 4 తీసుకుందాం. దాన్ని మనం 4తో మల్టిప్లై చేద్దాం. సో రెండు ఏంటి? 4 అనేది ఈవెన్ నెంబర్ అండ్ ఇక్కడ మనం ఇంకొక 4 తీసుకున్నాం. సో 4 4s ఎంత? 16. సో లాస్ట్ డిజిట్ ఏంది ఇక్కడ? 6. సో ఏదైనా నంబరు 0తో కానీ 2తో కానీ 4తో కానీ 6తో కానీ 8తో కానీ ఎండ్ అయితే అది మనకి ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఏమైంది ఇక్కడ? మనం తీసుకునింది ఈవెన్ నెంబరు అండ్ మనం ఇక్కడ తీసుకునింది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ = ఈవెన్ నెంబర్. సో 16 అనేది ఈవెన్ నెంబరే కదా. ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ = ఈవెన్ నెంబర్. సో సెకండ్ది ఒక ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ 2 అనే ఈవెన్ నెంబర్ని 1 అనే ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? 2. 2 1s are 2. సో 2 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్. ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఇంటూ 1 అనేది ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ = ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్ రూల్ ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. ఇప్పుడు నేను
3 అనే ఆడ్ నెంబర్ని 5 అనే ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను. సో 3 5 ఎంత 15. ఎనీ నెంబర్ ఎండింగ్ విత్ 1 3 5 7 9 ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 15లో లాస్ట్ డిజిట్ 5తో మ్యాచ్ అవుతుంది. సో ఏంటది? ఆడ్ నెంబర్. సో ఏం చేసాం ఇక్కడ? 3 అనేది ఒక ఆడ్ నెంబర్. సో 5 అనేది ఒక ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఏమైంది? ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబరే వస్తుంది మనకి. ఇక్కడ మనకి ఈ లిస్ట్లో ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100 నెంబర్స్ ఉన్నాయి. ఇంకొక ఈజీ వే ఆఫ్ మెథడ్, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకటే బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. ఆడ్ నెంబర్స్ ఎప్పుడు 1తో స్టార్ట్ అవుతాయి అని. సో 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 2. సో 2 అనేది మనం స్కిప్ చేసేయాలి. స్కిప్ చేసి నెక్స్ట్ ఉన్న నెంబర్ చెప్పాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్టర్ 2 ఏంటి? 3. సో 1 3 అనేది ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చే 3 తర్వాత వచ్చే నెంబర్ 4. సో 4 అనేది మనం స్కిప్ చేసేసి 5 చెప్పాలి. సో ఇలాగా లైన్గా మనం అప్ టు ఎన్ నెంబర్ ఆఫ్ నంబర్స్ మనం ఆడ్ నెంబర్స్ తెలుసుకోగలం ఈ మెథడ్లో. అండ్ ఎప్పుడైనా ఈవెన్ నెంబర్ 2తో స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో 2 తర్వాత వచ్చే నెంబర్ 3. సో 3 అనేది స్కిప్ చేసేసి 3 తర్వాత వచ్చేది 4. సో 4 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇలా ఈజీ మెథడ్లో మనం ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడతో ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో వీటిని న్యాచురల్ నెంబర్స్కి ఉన్న ఇంకో నేమ్ ఏంటి అంటే కౌంటింగ్ నంబర్స్. సో యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ రిజంబుల్స్. సో పేర్లోనే ఉంది ఏంటి ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. ఏవైతే నంబర్స్లో మనం దేన్నైనా కౌంట్ చేయగలుగుతామో, సో ఏదైతే నంబర్స్ మనం కౌంటింగ్కి యూజ్ చేస్తున్నామో వాటిలన్నిటిని ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ అంటాం. అండ్ అనదర్ నేమ్ ఏంటి? సో ఇంకొక నేము పాజిటివ్ నెంబర్స్. ఏదైనా మనం కౌంట్ చేయాలంటే పాజిటివ్ నెంబర్స్లోనే కౌంట్ చేస్తాం కాబట్టి వీటిలన్నిటిని ఏమంటాం మనం? న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ అంటాం. కింద మనకి న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాం. ఎప్పుడైనా న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1. ఏదైనా మనం కౌంట్ చేయాలంటే 0 నుంచి కౌంట్ ఎప్పుడు చేయం. ఎప్పుడైనా మనం స్టార్టింగ్ న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? కౌంటింగ్ నెంబర్స్ అని. ఏదైనా కౌంట్ చేయాలంటే మనం ఏ నెంబర్తో స్టార్ట్ చేస్తాం? 1తోనే స్టార్ట్ చేస్తాం. సో న్యాచురల్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది అయితే 1తో స్టార్ట్ అవుతుంది. అప్ టు ఎనీ నెంబర్, ఎన్ని నెంబర్స్ అయినా వస్తాయి. ఇక్కడ నంబర్ స్కేల్లో మనం న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. సో చాలా నంబర్స్ వరకు ఎక్కడ కౌంట్ చేసుకోండి. అండ్ న్యాచురల్ నెంబర్స్కి ఒక సింబల్ ఉంది. సింబల్ ఆఫ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో వీటిలో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ 1 to infinity ఆర్ యాజ్ సో ఆన్ సూన్. వీటిలన్నిటిని రిప్రజెంట్ చేయడానికి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్ని సింబల్గా n అనేది యూస్ చేస్తాం. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, ఈ n అనే సింబల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ నంబర్స్ని ఏమంటామంటే ఎలిమెంట్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. దేంతో స్టార్ట్ అవుతుంది? 1తో స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే హోల్ నంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ మనకి కౌంటబుల్ నెంబర్స్ కాబట్టి 1తో స్టార్ట్ చేస్తాం. 0 నుంచి కౌంట్ చేయలేం కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేస్తాం. యాజ్ పర్ ద నేమ్ ప్రకారమే న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ ఉంటుంది. సో 1తో స్టార్ట్ పాజిటివ్ నెంబర్స్ ఉంటుంది, 1తో స్టార్ట్ అవుతుంది. అండ్ కౌంటబుల్, 1తోనే కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి వాటిని న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఏంటి అంటే సో న్యాచురల్ నెంబర్స్ లాగే, కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ అంటే హోల్ నెంబర్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతాయి.
సో హోల్ నెంబర్స్ ఆర్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ జీరో. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, హోల్ నెంబర్స్ ఆర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో ఏం లేదు, హోల్ నెంబర్స్ కూడా ఏంటి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ జీరో. సో న్యాచురల్ నెంబర్స్తో కలిపి జీరోతో పాటు ఉండే వాటిని ఏమంటాము, హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి హోల్ నెంబర్స్లో, కాకపోతే ఇంకోటి ఎడిషన్ ఏంటంటే జీరో యాడ్ చేసుకుంటాం. సో ఇప్పటిదాకా మనం నెంబర్ సిస్టంలో ఏమేమి టైప్స్ ఆఫ్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటబుల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్, నెక్స్ట్ హోల్ నెంబర్స్. ఇప్పుడు ఏంటి అంటే ఇంటీజర్స్. అసలు ఏంటి ఇంటీజర్స్ అంటే a set of numbers that include whole numbers. సో ఈ ఇంటీజర్స్ అనేది ఒక సెట్ ఆఫ్ నంబర్స్. ఈ ఇంటీజర్స్లో ఏముంటాయంట, ఇంక్లూడ్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ ఉంటాయంట. హోల్ నెంబర్స్ అంటే ఏంది, జీరో. సో జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటబుల్ నెంబర్స్. సో ఏముంటాయి ఇంటీజర్స్లో, హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్ నెంబర్స్. సో ఏం యాడ్ అవుతుంది ఇక్కడ, ఇంటీజర్స్ అంటే ఏం లేదు, హోల్ నెంబర్స్ ప్లస్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. అండ్ దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏం యాడ్ అవుతుంది ఇక్కడ అంటే నెగటివ్ నెంబర్స్. సో ఈ మూడు కలిపితే ఏమవుతుందంటే ఇంటీజర్స్ అవుతుంది. పాజిటివ్ నెంబర్స్ ఎలా రాస్తాం మనం అంటే లెఫ్ట్ టు రైట్. సో ఇది లెఫ్ట్ టు రైట్ రాస్తాం. ఇక్కడ ఇంటీజర్స్ అని చెప్పారు కదా, ఇంటీజర్స్ అంటే ఏం చెప్పారు, హోల్ నెంబర్స్ ఇంక్లూడ్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ ఉంటాయి దీంట్లో. హోల్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది, జీరోతో. సో లెఫ్ట్ టు రైట్ రాస్తాం హోల్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. సో మిడిల్లో జీరో ఉంటుంది. సో జీరోతో స్టార్ట్ చేసి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. అండ్ నెగటివ్ నెంబర్స్ మనం రైట్ టు లెఫ్ట్ రాస్తాం బిఫోర్ జీరో. సో జీరోకి ముందు రాస్తాము నెగటివ్ నెంబర్స్. ఎలా రాస్తాము, రైట్ టు లెఫ్ట్ రాస్తాం. సో 1 2 3 4 5 కాకపోతే మైనస్ పెడతాం. -1 -2 -3 -4 -5 -6 అండ్ సో ఆన్. సో ఏంటి ఇంటీజర్స్ అంటే ఎ సెట్ ఆఫ్ నంబర్స్ దట్ ఇంక్లూడ్ ద హోల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ ఈ ఇంటీజర్సే 2 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే. ఏంటవి, పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నెగటివ్ ఇంటీజర్స్. సో ఇట్లా అన్నిటినీ కలిపి ఇంటీజర్స్ అంటాము, కాకపోతే వీటిని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. సో పాజిటివ్ వాల్యూ ఉన్న నంబర్స్ అన్నీ ఏమంటామంటే పాజిటివ్ ఇంటీజర్స్, అండ్ నెగటివ్ వాల్యూలో ఉన్న ఇంటీజర్స్ ఆర్ నంబర్స్ అన్నిటినీ మనం నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. సో ఇక్కడ మధ్యలో ఉండేది జీరో. సో ఫ్రమ్ రైట్లో ఉన్నవన్నిటిని ఏమంటాం మనము ఇంటీజర్స్లో, పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. అండ్ లెఫ్ట్లో నెగటివ్లో ఉన్న వాల్యూస్ ఆర్ నంబర్స్ అన్నిటిని ఏమంటాం మనం, నెగటివ్ ఇంటీజర్స్. సో ఏం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, ఈవెన్ నెంబర్స్, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ కౌంటబుల్ నెంబర్స్, నెక్స్ట్ హోల్ నెంబర్స్, ఆఫ్టర్ నెక్స్ట్ ఇంటీజర్స్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. సో ఏంటి ఈ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఫస్ట్ మనం ఈ డెఫినేషన్ రీడ్ చేద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1 విత్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్ పాజిటివ్ డివైజెస్ 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. సో దీన్ని మనం డివైడ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అయితే మనం కౌంటబుల్ నెంబర్స్ అంటే కౌంట్ చేయడానికి యూజ్ చేస్తామో వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 1 కంటే వాల్యూ ఎక్కువ ఉండే నెంబర్స్ అంటే 1 తర్వాత వచ్చే ఆల్ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి, ప్లస్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్ పాజిటివ్ డివైజెస్ ఉండాలి. అంటే ఏం లేదు, సో 2 టేబుల్స్లో 2 డిఫరెంట్ టేబుల్స్లో ఈ నంబర్ అనేది రావాలి.
అది కూడా 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్, అంటే 1 టేబుల్లో రావాలి ప్లస్ ఏ నెంబర్ అయితే మనం తీసుకుంటున్నామో నంబర్ ప్రైమ్ నెంబర్గా. సో ఎగ్జాంపుల్ చూస్తే ఒక 2 తీసుకుంటే 1 టేబుల్లో మనకి 2 అనేది వస్తుందా రాదా? సో 1 2s 2, సో 1 టేబుల్లో వస్తుంది. సో 1 అనేది ఈ మనం తీసుకున్న 2 అనేది న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 1. సో 2 అనేది గ్రేటర్ దెన్ 1 అండ్ ఇది న్యాచురల్ నెంబర్. ఇంకొక కండిషన్ ఏంటి, ఫస్ట్ టేబుల్లో రావాలి. సో 1 2s 2 వస్తుంది. అండ్ 2 టేబుల్లో కూడా ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో ఆ టేబుల్లో కూడా ఆ నెంబర్ రావాలి. సో ఆబ్వియస్గా ఏదైనా నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ అదే టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 1తో మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. సో 2 1s 2 అవుతుంది. సో 2 అనేది ఏముంది, ఇప్పుడు ఏమైంది, 2 కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఒకటేంటి, 1 టేబుల్లో ఉండాలి అండ్ అదే ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో అదే నెంబర్లో తప్పితే ఇంకెక్కడ ఆ టేబుల్లో ఏ టేబుల్లో ఉండకూడదు ఆ నెంబరు. ఇప్పుడు 2 అనేది 1 టేబుల్లో అండ్ దాని ఓన్ టేబుల్ అయిన 2 టేబుల్లో ఉంటుంది, కానీ ఇంకెక్కడ చూసినా మనకి ఏ టేబుల్లో రాదు. కావాల్సింటే మనం ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అదే సేమ్ ఎగ్జాంపుల్ 3 అనేది ఫస్ట్ టేబుల్లో అండ్ థర్డ్ టేబుల్లో తప్పితే ఇంకెక్కడా రాదు. అండ్ 3 అనేది ఏంటి, న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ అంటే కౌంటబుల్ నెంబర్. 3 అనేది కౌంటింగ్కి యూజ్ చేస్తాము. ప్లస్ మోర్ దెన్ 1 వాల్యూ, మోర్ దెన్ 1 ఉంది ఫస్ట్ టేబుల్లో అండ్ తన ఓన్ టేబుల్లో తప్పితే, ఓన్ టేబుల్ అంటే 3 టేబుల్ తప్పితే ఇంక ఎక్కడ ఆ నెంబర్ అనేది రాదు. ఇలాంటి కండిషన్ ఉన్న నంబర్స్ అన్నిటిని ఏమంటాము అంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. అండ్ కాంపోజిట్ నంబర్స్. సో కాంపోజిట్ నంబర్స్ అంటే ఏమి ఇచ్చారంటే న్యాచురల్ నంబర్స్ గ్రేటర్ దెన్ 1 that have more than 2 distinct positive divisors. సో ఇక్కడ కూడా ఫస్ట్ కండిషన్ సేమ్ కండిషన్, కాకపోతే సెకండ్ కండిషన్ ఒకటే చేంజ్ అవుతుంది. ఏంటి, ఫస్ట్ కండిషను అది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, అంటే కౌంటబుల్ నెంబర్ అయి ఉండాలి, గ్రేటర్ దెన్ 1 వాల్యూ ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 అనేది ఏంటి, న్యాచురల్ నెంబరే కానీ 1 కంటే ఎక్కువ ఉంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. రెండో కండిషన్ ఏంటి అంటే ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో ఆ నెంబర్ మోర్ దెన్ 2, సో మోర్ దెన్ 2 టేబుల్స్లో రావాలి. 2 టేబుల్ కంటే ఎక్కువ టేబుల్స్లో మనకు ఆ నెంబర్ వస్తుంది అంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 4 అనేది తీసుకుంటే ఫస్ట్ టేబుల్లో వస్తుంది మనకి 1 4s 4 అండ్ 2 టేబుల్లో కూడా వస్తుంది 2 2s 4 అండ్ తన ఓన్ టేబుల్ 4 టేబుల్లో కూడా వస్తుంది 4 1s 4. సో ఇలా మోర్ దెన్ 2 టేబుల్స్లో వస్తుంది. ఒకటి 1 టేబుల్లో వస్తుంది, తన ఓన్ టేబుల్లో వస్తుంది, ఇంకా అదర్ టేబుల్స్లో కూడా వస్తుంది, అంటే 2 టేబుల్లో కూడా 4 వస్తుంది. ఇలా ఉండే నంబర్స్ అన్నిటినీ ఏమంటాము అంటే కాంపోజిట్ నంబర్స్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, 6. సో 6 ఏమేమి టేబుల్స్లో ఉంటుంది మనకి, ఫస్ట్ టేబుల్ తీసుకున్నాం 1 6 6. సో ఈ నెక్స్ట్ టేబుల్ ఏంటి, సెకండ్ టేబుల్లో 2 3s 6 వస్తుంది. అండ్ తర్వాత థర్డ్ టేబుల్ 3 2s 6 వస్తుంది. అండ్ నెక్స్ట్ 6 టేబుల్ 6 1s 6 కూడా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది న్యాచురల్ నెంబరే. సో 6 అనేది న్యాచురల్ నెంబరే అండ్ గ్రేటర్ దాన్ 1 ఉంది. ఇంకొక కండిషన్ ఏంది, మోర్ దెన్ 2 టేబుల్స్లో ఉండాలి, చాలా టేబుల్స్లో ఉంది కదా 6. ఇలాంటి కండిషన్ ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ప్రైమ్ నెంబర్స్లో కానీ కాంపోజిట్ నెంబర్స్లో కానీ 1 అనే దాన్ని ఎప్పుడు ప్రైమ్ నెంబర్గా కానీ కాంపోజిట్ నెంబర్గా కానీ కన్సిడర్ చేయరు. సో ఏంటి, ఇక్కడ మనం చూస్తే మోర్ దెన్ 1 న్యాచురల్ నెంబర్ అంటున్నారు, కానీ 1ని ఎప్పుడు ప్రైమ్ నెంబర్గా కానీ కాంపోజిట్ నెంబర్గా కానీ కన్సిడర్ చేయరు. సో మనం డైరెక్ట్గా ఏం స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు దీన్ని బట్టి, 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. అంటే 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఎందుకు అసలు ఈ 1 అనేది ప్రైమ్ నెంబర్ కానీ కాంపోజిట్ నెంబర్ కాదు అంటే, మెయిన్ రూల్, ఒక ప్రైమ్ నెంబర్కి మెయిన్ రూల్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్ పాజిటివ్ నెంబర్స్ ఉండాలి. సో ఏంటంటే 2 డిఫరెంట్ పాజిటివ్ డివైజెస్ 2 టేబుల్స్లో ఉండాలి. కానీ 1 ఎప్పుడైనా 2 టేబుల్స్లో ఉందా, తన ఓన్ టేబుల్ అయిన 1 టేబుల్లో తప్పితే 1 ఏ టేబుల్లోనూ లేదు. సో ప్రైమ్ నెంబర్ కండిషన్ అక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు, కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, వై నాట్, ఎందుకు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అని అంటే, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ బికాస్ ఇట్ హ్యాస్ 1 డివైజర్.
సో ఏంటి, ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ డివైజర్ అంటే వన్ అనేది వన్ టేబుల్లో మాత్రమే ఉంది. సో కానీ మనకి ప్రైమ్ నెంబర్ కండిషన్ ఏంటి, నాట్ మీటింగ్ ద ప్రైమ్ క్రైటీరియా ఆఫ్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ టూ డిస్టింక్ట్ పాజిటివ్ డివైజర్స్. సో పాజిటివ్ డివైజెస్ అంటే ఇస్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి అండ్ టూ టేబుల్స్లో ఉండాలనే కండిషన్ని వన్ అనేది సాటిస్ఫై చేయదు కాబట్టి ప్రైమ్ నెంబర్ అవ్వదు. కానీ ఇది కాంపోజిట్ నెంబర్ కూడా ఎందుకు కాదు, వన్ ఈజ్ నాట్ అ కాంపోజిట్ నెంబర్ ఆల్సో. ఎందుకు, వై నాట్? No, one is not a composite number because it doesn't have more than two distinct divisors, it has only one. ఇక్కడ కూడా సేమ్, మనకి ప్రైమ్ నెంబర్కి ఏంటి కండిషన్, ఎగ్జాక్ట్గా టూ పాజిటివ్ డివైజెస్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్కి ఏంటి, మోర్ దెన్ టూ డిస్టింక్ట్ పాజిటివ్ డివైజెస్ అంటే మోర్ దెన్ టూ టేబుల్స్లో, రెండు టేబుల్స్లో కంటే ఎక్కువగా ఉండే నంబర్ని ఏమంటాం, కాంపోజిట్ నెంబర్ అంటాం. ఈ వన్ అనేది ఈ రెండిట్లో ఏ కండిషన్స్కి అప్లై కాదు కాబట్టి వన్ ఈజ్ నెయిదర్ అ ప్రైమ్ నెంబర్ నార్ ఎ కాంపోజిట్ నెంబర్.